పరిసర ప్రాంతాల నుంచి చాలా పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చి సహాయక చర్యలో పాల్గొన్నారు. సో విజువల్స్ లో చూస్తుంటే అంతటి దట్టమైన పొగలు వేస్తున్నాయనంటే అక్కడ ఆ ఇన్సిడెంట్ ని ఎదుర్కొన్న వారు ఏ స్థాయిలో గాయపడి ఉంటారో అర్థం చేసుకోండి. సో డెత్ కౌంట్ కన్ఫర్మ్ అయింది మాత్రం 34 మంది, కానీ ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 34 మంది కాదు, ఇంకా ఈ మరణాల సంఖ్య 90 వరకు చేరే అవకాశం ఉందంటగా చెప్తున్నారు. బికాజ్ చాలా మంది కూడా ఇక్కడ ఈ ప్రమాదంలో గాయపడిపోయి ఆ మంటల్లో చిక్కుని ఆ బ్లాస్ట్కి ఒక్కసారిగా షాక్ గురైనట్టుగా తెలుస్తోంది. అందరూ కూడా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో కానీ ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ గవర్నర్ చేసిన ట్వీట్స్ ఒక మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో bureaucratic problems for upholding his plans to modernize the armed forces equipment and the aircraft. I will allow no further delays. The lives of our young people are at stake. అక్కడ గవర్నర్ గుస్తావో పెట్రో ట్వీట్ చేశారు, దిస్ horrendous accident should not have happened. సో బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్ అంటే టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే జరిగిందని అంటే దాన్ని లోతుగా పరిశీలించకుండా, ఇన్స్పెక్షన్ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా విమానాన్ని గాల్లో ఎలా ఎగరనిస్తారు? సో టెక్నికల్ ప్రాబ్లం అనే మాట చిన్నగా చెప్తే సరిపోదు, ఇటువంటిది మరి ఇంకోటి జరగకూడదు. నా ఆర్మీ యంగ్స్టర్స్ ఈ రకంగా వాళ్ళ యొక్క బతుకులు ఛిద్రమైపోకూడదు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. సో బొలివియన్ ఎయిర్ ఫోర్స్ C-130 Hercules transporting bank notes crashed in the west of the country, killing at least 34 persons as of now. So it's western part of the country. అక్కడ జరిగింది ఇన్సిడెంట్, అమెజాన్ అడవుల్లో ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. సో పెరు బార్డర్లోనే, అటు కొలంబియా అండ్ పెరు బార్డర్కి సమీపంగా ఎగ్జాక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే దీనిపైన అక్కడ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా దీని వెనుక టెర్రరిజం యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, పెరు బార్డర్లో జరిగింది కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ ఉందా దాని తాలూకా అనేది కూడా ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి. సో 77 పీపుల్, అక్కడ 145 మందిలో ఎవరైతే ఆ ఘటనలో ఉన్నారో దాంట్లో 34 మంది ఇప్పటికే చనిపోగా మిగిలిన వారందరికీ కూడా ఆసుపత్రికి కొంతమంది తరలిస్తే మరికొంతమంది అక్కడ చెల్లాచెదురుగా ఎక్కడ పడ్డారో తెలియదు. సో వారంతా కూడా అడవులోనే చాలా దూరంగా విసిరివేయబడ్డారన్నట్టుగా వారి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేవలం ఒక 34 మంది డెత్ కౌంట్ అండ్ మరొక 50 మందిని మాత్రమే సీజ్ చేయగలిగాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా 40 నుంచి 50 మంది వారంతా కూడా అక్కడే పడిపోయి ఉన్నారు. వారి కోసం వెతకడం జరుగుతుంది అన్నట్టుగా కొలంబియన్ గవర్నమెంట్ చెప్తోంది. సో వీఆర్ నాట్ ఎట్ నోన్, వాళ్ళు ఎక్కడ పడిపోయారు ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు, వీఆర్ ఆన్ సర్చ్ అన్నట్టుగా అక్కడ గవర్నమెంట్ రియాక్ట్ అవుతోంది. సో బోగోటా అనేటువంటి ఆ రాజధాని ప్రాంతం, కొలంబియా రాజధాని ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. అయితే ఇక్కడ ఆర్మీ విమానం కాబట్టి ఈ సంఘటనలో ఏదైనా ఉగ్ర కుట్ర దాగి ఉందనే కోణాల్లో కూడా అక్కడ వెతుకుతూ ఉన్నారు. సో టెక్నికల్ ఫాల్ట్స్ అనేటువంటి ఒక చిన్న పదాన్ని చెప్పి ఇంతమంది ప్రాణాలు నేను ప్రమాదంలో పెట్టలేను. సో దీన్ని డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అటు ప్రభుత్వం ఆదేశిస్తూనే సంబంధిత అధికారులు దీనికి కారణమైన వాళ్ళని వన్స్ ఆర్ ట్వైస్ ఇన్స్పెక్షన్ చేయకుండా ఈ విమానాన్ని గాల్లో ఎగడానికి పర్మిషన్ ఇచ్చిన వారిని కూడా వెంటనే విధుల్లో తొలగించాలంటూ కూడా అక్కడ గవర్నర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇఫ్ సివిలియన్ ఆర్ మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ ఆర్ నాట్ అప్ టు ద ఛాలెంజ్, దే మస్ట్ బి రిమూవ్డ్. సో వాళ్ళు కనుక ఈ ఛాలెంజ్ని ఫేస్ చేసి వాళ్ళు కనుక దీన్ని ఓవర్కమ్ చేయలేకపోయినట్టయితే సో వారిని వెంటనే ఉద్యోగాలను తొలగించండి అని చెప్పినట్టుగా ఆయన ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో ఎరిచ్ సౌమైత్, a Colombian aviation expert and military analyst, said that the Hercules C-130 that crashed had been donated by the United States to Colombia in 2020. అది డొనేట్ చేసిన విమానం అంట. C-130 అనేది ఇది యుఎస్ కొలంబియాకి బహుమతిగా ఇచ్చినటువంటి ఒక విమానము. 3 years later it went through a detailed revision known as an overhaul in which its engine was inspected and key components were replaced. ఇది బహుమతిగా ఇచ్చిన విమానం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొలంబియాకి బహుమతిగా ఇచ్చిన విమానం. ఇది 2020లో ఇచ్చింది. సో 3 సంవత్సరాల తర్వాత, అంటే 2020లో ఇస్తే 2023లో దాన్ని ఫుల్గా క్రాస్ చెక్ చేసి కొన్ని తమకు అనుగుణంగా మళ్ళీ రీప్లేస్ చేసుకున్నామన్నట్టుగా ఒక ఏవియేషన్ ఎక్స్పర్ట్ చేసిన ట్వీట్ ఇది కొలంబియాకి సంబంధించి. సో ఆయన ఇంకా కండిషన్ ఏం చెప్పారంటే, ఐ డోంట్ థింక్ దిస్ ప్లేన్ క్రాష్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ పార్ట్స్. ఇది టెక్నికల్ సమస్య కారణంగా జరిగి ఉండే అవకాశమే లేదు. దట్ ఇన్వెస్టిగేషన్ విల్ హ్యావ్ టు డిటర్మైన్ why the engines of Hercules, which has 4 propellers, failed so quickly after takeoff. 4 దీంట్లో 2 ఇంజన్లు ఉంటూ ఉంటాయి, స్పేర్లో ఇంకో 2 ఇంజన్లు ఉంటాయి. ఆటోమేటిక్గా దాన్ని వన్స్ ఒకవేళ ఇంజన్లో కనుక ఫాల్ట్ ఉంటే ఆటోమేటిక్గా రీప్లేస్ చేసుకోవడం కోసం, మళ్ళీ వాటిని స్విచ్ ఆన్ చేయడం కోసం. అట్ ది సేమ్ టైం దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది
ఇంజన్ పని చేయకపోయినా గాల్లో ఎగురుతూ ఉండేలాగా దీన్ని రూపొందించారంట. ఒక దాన్ని ఏమంటారు, ఫైటర్ జెట్స్లో జనరల్గా ఉండేటువంటి పద్ధతి ఇది. సో అలా గాల్లో ఎగురుతూ సేఫ్ ల్యాండింగ్ కోసం ఉండే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేశారంట. సో కానీ ఇది ఇలా ప్రమాదానికి గురవుతుందని నేను మాత్రం అనుకోను. దీని వెనక ఒక కుట్ర ఉందన్నట్టుగానే అక్కడ ఎరిచ్ సౌమెత్ అనేటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్ చేసిన ట్వీట్ ఇది. సో ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే, యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ వాజ్ ఇన్వెస్టిగేషన్ ఎగ్జిక్యూట్ చేశాము. సో ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికిప్పుడు మేము ఏం నిర్ధారణకు రాలేకపోతున్నాము, కానీ టెక్నికల్ ఇష్యూస్ అన్నట్టుగానే తెలుస్తోంది అని చెప్పి ఆయన దానికి రిప్లై కూడా ఇచ్చారు. సో ప్రజెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందా, లేదంటే కామన్ టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఈ 145 మందితో వెళ్తున్నటువంటి ఈ విమానం ప్రమాదానికి గురైందా అనేది చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ 34 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు సుమారుగా 70 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలినటువంటి 50 నుంచి 60 మంది అందరూ కూడా ఆసుపత్రి చికిత్స పొందుతూ ఉంటే, మిగిలిన 50 మంది వరకు వారంతా కూడా 40 నుంచి 50 మంది వారంతా కూడా అక్కడ అమెజాన్ అడవుల్లో అక్కడ విమాన ప్రమాదం జరగగానే విసిరివేయబడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, వారంతా కూడా కనిపించట్లేదు. సో మరి ఆ అగ్నికిలల్లోనే వారంతా పూర్తిగా ఆహుతైపోయారా, లేదంటే ఇంకేదైనా వాళ్ళు నిజంగానే విసిరివేయబడి సేఫ్గా వేరే ఒక అడవిలో ఎక్కడో చిక్కుకుపోయారా అనే రకం కూడా వాళ్ళు అన్వేషిస్తున్నారు. వాళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకసారి ఆ సంఘటన స్థలం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి, ఆ వీడియో చూద్దాం. Ay, te cayó la mierda. Ay, te cayó la mierda. Ay, te cayó la mierda. Ay, te cayó la mierda.